దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా, యెజ్రెయీలురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, కర్మెలీయురాలైన అబీగయలునకు పుట్టిన దానియేలు రెండవవాడు, గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మయాకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనియా నాల్గవవాడు, అబీటలు కనిన షఫటియా ఐదవవాడు, అతని భార్య అయిన ఎగ్లా కనిన ఇత్రయాము ఆరవవాడు. ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి. అచ్చట అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా, అమ్మీయేలు కుమార్తె అయిన బెత్షెబా వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. ఇబారు, ఎలీషామా, ఎలీపేలెటు, నోగహు, నెపెగు, యాఫీయా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపెలెటు అను 9 కుమారులు. ఉపపత్నుల వలన కలిగిన వారు కాక వీరందరూ దావీదునకు జనమైరి. తామారు వీరికి సహోదరి. సొలొమోనునకు రెహబాము కుమారుడు. అతని కుమారుడు అబీయా. అబీయాకు ఆసా కుమారుడు. ఆసాకు యెహోషపాతు కుమారుడు. యెహోషపాతునకు యెహోరాము కుమారుడు. యెహోరామునకు అహజ్యా కుమారుడు. అహజ్యాకు యోవాషు కుమారుడు. యోవాషునకు అమజ్యా కుమారుడు. అమజ్యాకు అజర్యా కుమారుడు. అజర్యాకు యోతాము కుమారుడు. యోతామునకు ఆహాజు కుమారుడు. ఆహాజునకు హిజ్కియా కుమారుడు. హిజ్కియాకు మనష్షే కుమారుడు. మనష్షేకు ఆమోను కుమారుడు. ఆమోనునకు యోషీయా కుమారుడు. యోషీయా కుమారులెవరనగా, జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాల్గవవాడు షల్లూము. యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను. అతని కుమారుడు సిద్కియా. యెకొన్యా కుమారులు అస్సీరు, షయల్తీయేలు. మల్కీరాము, పెదాయా, షెనజరు, యెకమ్యా, హోషామా, నెబద్యా. పెదాయా కుమారులు జెరుబాబేలు, షిమీ. జెరుబాబేలు కుమారులు మెషుల్లాము, హనన్యా. షెలోమీతు వీరికి సహోదరి. హషూబా, ఓహేలు, బెరక్యా, హసద్యా, యూషబెసహదు అను మరి 5గురుండిరి. హనన్యా కుమారులు పెలట్యా, యెషయా. రెఫాయా కుమారులను, అర్నాను కుమారులను, ఒబద్యా కుమారులను, షెకన్యా కుమారులను. షెకన్యా కుమారులలో షెమాయా అను ఒకడుండెను. షెమాయా కుమారులు 6గురు. హట్టూషు, ఇగాలు, బారియహు, నెహర్యా, షాపాతు. నెయర్యా కుమారులు 3. ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము. ఎల్యోయేనై కుమారులు 7గురు. హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యెహోనాను, దెలాయా, అనాని.